హాయ్ హలో వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఆర్ఆర్బికి సంబంధించి జేఈకి సంబంధించిన ఒక వెరీ ఇంపార్టెంట్ నోటీస్ మన ముందుకు వచ్చింది. మనం వివరాల్లోకి వెళ్ళి గమనిస్తే కనుక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి ఈ జేఈ ఏదైతే పోస్ట్ ఉందో జూనియర్ ఇంజనీర్, దానికి సంబంధించి ఒక సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ మనం జాగ్రత్త గమనిస్తే అప్లికేషన్ ఏదైతే ప్రాసెస్ ఉందో అది 30 జూలై నుంచి ప్రారంభమవుతుంది. ఇవాళ తేదీ జూలై 22. సో యూ హ్యావ్ అ వీక్ ఆఫ్ టైం, ఒక వారం రోజుల సమయం మీ దగ్గర ఉంది. సో ప్రాపర్గా వెయిట్ చేయండి, దీనికోసం వచ్చిన వెంటనే అప్లై చేయండి, మర్చిపోద్దు. అండ్ మోస్ట్ ప్రాబబులీ, ఐ రిపీట్, మోస్ట్ ప్రాబబులీ 29 కానీ 29 అర్ధరాత్రి కానీ లేదు 30వ తారీఖు కానీ ఫుల్ నోటిఫికేషన్, డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది వెలువడుతుంది. సో మీరు అప్లై చేసే ముందు ఒకసారి ఆ ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ ప్రాపర్గా 4-2 వాట్ ఎవర్ కళ్ళు ఉంటే ప్రాపర్గా చదివి అప్లై చేయండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి 29th ఆగస్ట్ 2024. సో దగ్గరే ప్రాపర్గా ఒక 1 మంత్ టైం ఇచ్చారు. అలా అని చెప్పి లేట్ చేయొద్దు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి ఫస్ట్ టైం లెవెల్ 7 ఇస్తూ ఉన్నాడు. అండ్ అఫ్ కోర్స్ అది ఓన్లీ ఆర్ఆర్బి గోరఖ్పూర్కి సంబంధించి మటుకే 17 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 7 కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అని. అలానే జూనియర్ ఇంజనీర్, దీనికి సంబంధించి యాక్చువల్గా మేజర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది అని చెప్పాలి. బికాస్ లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 7,934. సో మనం ఒకవేళ ఒక 66 వేకెన్సీలు కాదు అని అనుకుంటే దగ్గరగా 8,000 వేకెన్సీలు జూనియర్ ఇంజనీర్కి సంబంధించి మనకు వస్తున్నాయన్నమాట. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలానే ఇక్కడ ఇంకో మేజర్ థింగ్ దట్ వీ పీపుల్ హ్యావ్ టు రిమెంబర్ ఏంటి అని అంటే, ఎప్పుడు కూడా 18 నుంచి 33 సంవత్సరాలు ఎలిజిబిలిటీ అని ఉండేది జూనియర్ ఇంజనీర్కి. బట్ ఆర్ఆర్బికి సంబంధించిన మిగిలిన అన్ని పరీక్షలకి ఏఎల్పి వాటన్నిటికీ కూడా ఎలా అయితే కోవిడ్ని దృష్టిలో పెట్టుకుని ఒక 3 years ఎక్స్టెన్షన్ అనేది ఇచ్చారో, ఒక 3 years కూలింగ్ పీరియడ్ అనేది ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ విచ్ 18 to 33 కాస్త ఇప్పుడు 18 to 36 years అయింది. అండ్ రిమెంబర్, ఇది జనరల్ కేటగిరీకి సంబంధించి, ఓపెన్ కేటగిరీకి సంబంధించి. సో మళ్ళీ ఓబీఎస్ఎస్కి ఇంకో 3 year ఎక్స్టెన్షన్, అలానే ఎస్సీ ఎస్టీస్కి ఇంకో 5 year ఎక్స్టెన్షన్ ఉంటుంది. విచ్ బేసికలీ మీన్స్ లెట్స్ సే మీరు ఓబీసీ కేటగిరీ అయితే 39 years వరకు ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మరిన్ని వివరాలకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా, డిఫరెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ వేరియస్ పోస్ట్. For further information, please refer to the detailed CN to be published on the official websites of RRBs అని అంటున్నారు. సో ఎప్పుడైతే ఆ ఫుల్ డీటెయిల్డ్ నోటిఫికేషన్ వస్తుందో, ఏ పోస్ట్కి కావాల్సిన విద్యార్హతలు ఏవైతే ఉన్నాయో ఆ నోటిఫికేషన్లో బాగా తెలుసుకుని అప్పుడే అప్లై చేయవలసింది అందరికీ చెప్తున్నాం. సో ఏజ్కి సంబంధించి మరొకసారి గమనిస్తే, ఏజ్కి సంబంధించింది కూడా డీటెయిల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఏవైతే ఆర్ఆర్బీస్కి సంబంధించిన డిఫరెంట్, ఆబ్వియస్గా సికింద్రాబాద్ అని, గోరఖ్పూర్ అని డిఫరెంట్ ఆర్ఆర్బీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళి చూడండి అని అంటున్నారు. అలానే candidates waiting for results of prescribed education qualification should not apply. సో ఎవరైతే ఇంకా రిజల్ట్స్ రాలేదో, ఇంకా చదువుకుంటూ ఉన్నారో, లేదు ఇప్పుడే చదువైపోయి ఇంకా రిజల్ట్స్ రాలేదో, వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు, షుడ్ నాట్ అప్లై అని అంటున్నారు. దాన్ని మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే రిజర్వేషన్ అండ్ సూటబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ సంబంధించి ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్. సో బేసిక్గా మనం ఏది చూసినా సరే వాళ్ళు క్లియర్ కట్గా ఒకటి మెన్షన్ చేస్తూ ఉన్నారు, ఇది నోటీసే, నోటిఫికేషన్ కాదు. అండ్ దట్టు డీటెయిల్ నోటిఫికేషన్ అస్సలు కాదు. సో అందుకని యాజ్ ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రాబబుల్లీ 29 కానీ మోస్ట్ ప్రాబబుల్లీ 30, ఎందుకంటే 30 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఆ రోజున వచ్చే అయితే ఫుల్ డీటెయిల్స్ ఉన్న నోటిఫికేషన్ ఉందో దాన్ని మీరు ప్రాపర్గా 1-2 సార్లు చదవండి. అది ఏజ్ రిలేటెడ్ ఆస్పెక్ట్ అయి ఉండొచ్చు, లేదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయి ఉండొచ్చు, లేదు మెడికల్ స్టాండర్డ్స్, లెట్స్ ఇఫ్ ఇన్ కేస్ ఏదన్నా ఉంటే వాటికి సంబంధించి అయి ఉండొచ్చు. అవన్నీ కూడా మనకు ఒక క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది. అలానే ఎగ్జామ్కి సంబంధించిన ఎగ్జామ్ ఫీజు మనం గమనిస్తే కనుక 500 రూపాయలు అని చెప్తూ ఉన్నారు. అలానే ఒకవేళ ఫస్ట్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి మనం అపియర్ అయితే కనుక బ్యాంక్ ఛార్జెస్ని డిడక్ట్ చేసేసుకుని మిగిలినంతా కూడా రీఫండ్ చేస్తామంటున్నారు. అలానే ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీస్, అలానే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, ఈ సమూహాలకు సంబంధించిన వ్యక్తులు 250 రూపాయలు అప్లికేషన్ ఫీజుకి పెట్టుకోవాల్సి ఉంటుంది. అలానే వాళ్ళకి ఈ 250 రూపాయలు ఏదైతే ఉందో బ్యాంక్ ఛార్జెస్ని డిడక్ట్ చేసేసుకుని వాటిని కూడా రిఫండ్ చేస్తారు, కన్సిడరింగ్ ఒకవేళ వాళ్ళు సిబిటి ఫస్ట్ స్టేజ్కి అపియర్ అయితే. సో ఏది ఏమైనా సరే మీ
కేటగిరీకి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకోండి. అలానే మరొకసారి ఇక్కడ నోట్ కూడా ఇస్తున్నారు, ఓన్లీ క్యాండిడేట్స్ హూ అటెండ్ ఫస్ట్ స్టేజ్ సిబిటి విల్ గెట్ అ రిఫండ్ ఆఫ్ దర్ ఎగ్జామినేషన్ ఫీ యాజ్ మెన్షన్డ్ అబౌవ్. సో మీరు ఒకవేళ ₹500 ₹250 తిరిగి రావాలి అని అనుకున్నా సరే మీరు అట్లీస్ట్ ఫస్ట్ స్టేజ్ సిబిటి అయితే ఖచ్చితంగా అపియర్ అవ్వాలి, లేదంటే ఆ ₹500 ₹250 కూడా రావు. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే applying to more than one RRB by a candidate will result in the rejection of all applications. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక అభ్యర్థి, ఒక స్టూడెంట్, ఒక విద్యార్థి కేవలం ఒక ఆర్ఆర్బికి మటుకే అప్లై చేసుకోగలడు. ఒకవేళ అలా కాదు అని చెప్పి ఒకదానికన్నా ఎక్కువ ఆర్ఆర్బీలకి అప్లై చేసుకుంటే అప్పుడు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ దాంతో కలుపుకొని అన్నీ కూడా రిజెక్ట్ చేయడం జరుగుతుందని మెన్షన్ చేస్తున్నారు. అలానే ఎలిజిబిలిటీకి సంబంధించి ఇవన్నీ ఇక్కడ ఇన్ జనరల్గా మెన్షన్ చేస్తున్నా, మళ్ళీ ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ వాళ్ళు ఆబ్వియస్గా మెన్షన్ చేస్తారు కాబట్టి వాటన్నీ కూడా కన్సిడర్ చేయండి. అలానే ఏవైతే ఆర్ఆర్బీస్ ఉన్నాయో వాటికి సంబంధించిన అఫీషియల్ లింక్స్ ఇవి, వాటిని గో త్రూ అవ్వండి. మీరు వేటికైతే అప్లై చేయాలనుకుంటున్నారు, ఎస్పెషల్ మనం తెలుగు వాళ్ళం కాబట్టి సికింద్రాబాద్ చూసుకోండి, www.rrbsikindrabad.gov.in. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మీరు ఒకవేళ ఈ ఆర్ఆర్బీకి సంబంధించి ఈ జేఈ ఏదైతే ఉందో ఆ కోర్సుకి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అని అనుకున్నా, లేదా ఆ కోర్సుకి సంబంధించి ప్రిపేర్ అవ్వాలి అని అనుకున్నా వెంటనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకోండి. తొందరలోనే ఆర్ఆర్బీ జేఈకి సంబంధించిన కూడా కోర్సు లాంచ్ అయిపోతుంది కాంపీట్ మైండ్స్. వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అని అనుకుంటే కనుక డోంట్ డిలే, బికాస్ టైమ్ ఈజ్ మనీ ఎండ్ ఆఫ్ ద డే. సో ఐ హోప్ మీకు ఒక బ్రీఫ్ ఐడియాతో వచ్చింది. గుర్తుపెట్టుకోండి 30 జూలై అప్లికేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో లేట్ చేయొద్దు, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అప్లై చేసేయండి. విషింగ్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ లెట్స్ మీట్ ఇన్ ద కోర్స్ దట్ ఈస్ గోయింగ్ టు బి లాంచ్ ఫర్ ఆర్ఆర్బీ జేఈ. సో మరొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ కాంపీట్ మైండ్స్.